నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. సన్నాయి నొక్కులేందుకు మీ వరకు వస్తే కానీ బాగా తెలియడం లేదా? కాంగ్రెస్ సర్కారు నెల రోజుల్లో కూలిపోతుందని మీరు అనలేదా? మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో మాట్లాడుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి. విషయం ఏంటంటే ఒక్కొక్కరు టీఆర్ఎస్ పార్టీ నుంచి రోజుకొకరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. 39 ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 7 పోయి 30 అయింది. ఇప్పుడు ఒక చనిపోతే మళ్ళీ బై ఎలక్షన్ అయితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మొత్తం ఒక 7 ఒక 6 ఎమ్మెల్సీలు ఇట్లా దినదినం దిగజారిపోతుంది టీఆర్ఎస్ పార్టీని పట్టించుకున్న నాదుడే లేకుండా పోయిండు. దీంతో ఇండోలో పోతే పోనీ అని చెప్పేసి టీఆర్ఎస్ అధిష్టానం అన్నది. కేటీఆర్ అదే ముచ్చట్లున్నాడు, కేసీఆర్ కూడా పోతే పోనీ ఉన్నోళ్ళే మీ గొప్ప చేస్తా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడేమంటారు, ఢిల్లీ పోయి నిన్న కేటీఆర్ పార్టీ ఫిరాయించడం తప్పు. అది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే, మీరు చేసుకున్నప్పుడు ఏం లేదు, ఇప్పుడు మేము చేసుకున్నప్పుడే ఈ బాధ వచ్చిందా నీకు? అంటే నీకు బాధ కలిపినప్పుడే ఆ సమస్య తెలిసిందా? మేము గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా చేర్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి స్పీకర్కి ఎన్నో సార్లు కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుని నాదులు లేడు. అది 5 సంవత్సరాలు గడిచిపోయింది. ముందు ఫస్ట్ టర్మ్లో 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళు మ్యాజిక్ పేరు ఉన్నా కూడా ఇంకా ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ ఉన్నారు, చేర్చుకుంటూ ఉన్నారు. అప్పుడు పోయింది. అప్పుడు అంటే 61 తక్కువ బోటాబోటి మేయట్ వచ్చింది. తర్వాత రెండో టైంలో 2010 మళ్ళీ గెలిచినప్పుడు, రెండోసారి టీఆర్ఎస్ గెలిచినప్పుడు 88 మంది గెలిచిండు. వాళ్ళకి ఫుల్ మెజారిటీ అసలు తక్కువ లేనే లేదు. అయినా కూడా కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి అందరినీ గుర్తుపట్టినట్టుగా వాళ్ళ పార్టీలో చేర్చుకున్నాడు. అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా అంటారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్నగర్ టూర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు, టీఆర్ఎస్ అన్న మాటలకు బదులిచ్చిన వార్త మనం చూడొచ్చు. బీఆర్ఎస్ బలహీనపడుతుందని పిల్లలపై రెచ్చగొడుతున్నారు. డిఎస్పీపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లు కృత్రిమ ఉద్యమం. పేద ఎస్ఎస్సీ విద్యార్థులకు దీక్షలు చేయడం చేత కాదు. హరీష్ కేశీరావు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అమర దీక్ష చేయాలి. మీరు ఏమైనా డిఎస్పీ గురించి ధర్నా చేయాలి. డిఎస్పీ ఖచ్చితంగా మేము టైంకే నిర్వహిస్తామని చెప్తున్నాం. ఒకవేళ మీకు ఏమైనా నమ్మకం లేకపోతే ధర్నా చేస్తే విద్యార్థులతో కాదు మీరు ధర్నా చేయాల్సింది. హరీష్ రావు కేటీఆర్ మీరు వచ్చి అమర దీక్ష చేయండి అని చెప్పి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. 7వ నెలలో పాలన ప్రాజెక్ట్ పూర్తి. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు పనులపై ప్రతి నెల సమీక్ష. జాతీయ రహదారి పనులకు అడ్డంకులు రానియం. జాతీయ రహదారులు కొత్తగా మన తెలంగాణ నుంచి బందర్ వరకు పోతున్నాయట. దాంట్లో భూసేకరణలో ఎటువంటి అడ్డులు రాకుండా ప్రతి దానికి మేము సహకరిస్తాం, అటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పిన వార్త మనం చూడొచ్చు. క్రికెటర్ సిరాజ్కు ముఖ్యమంత్రి సన్మానం. ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సిరాజ్ మొన్న టీ20 ప్రపంచ కప్లో మన దేశం విజయం సాధించిన సందర్భంగా దాంట్లో భారత జట్లో ఉన్న సిరాజ్ కూడా గొప్పతనం ఉంది కాబట్టి ఆయనను సన్మానించి అతనికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన వార్త మనం చూడొచ్చు. అణు సహకారం. భారత్లో 6 హైపర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం. నకిలీ కంపెనీలు బలవంతం చాకరీలు. అమెరికాలో 4 తెలుగువారి అరెస్టు, వారిలో 1 మహిళ. ఉద్యోగం, ఒక కంపెనీ అమెరికా పోయిన వాళ్ళు పోతేనే వీసా తీసుకుని పోవాలి, అక్కడ పోయి మళ్ళీ బయట రావాలని కూడా వీసా చూపించాలి. అలాంటిది అమెరికా పోయి కొద్దిగా తెలివి నేర్చుకొని వాళ్ళు ఏం చేసిళ్ళు, ఒక 100 మందిలో 200 మందిలో మేము ఉద్యోగం ఇప్పిద్దామని చెప్పేసి ఒక నకిలీ కంపెనీ సృష్టించి అమెరికా సెటిల్ అయిన తెలుగువారు పనిచేస్తే వాళ్ళను అరెస్ట్ చేసిన వార్త మనం చూడొచ్చు. దాంట్లో ఒక లేడీస్ కూడా ఉన్న వార్త మనం చూడొచ్చు. మొయినాబాద్లో ముజరా పార్టీ ఫామ్ హౌస్ లో అశ్లీల నృత్యాలు. అర్ధరాత్రి దాటాక డీజే మూత. రంగంలోకి పోలీసులు 10 మంది అరెస్టు, రిమాండ్. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ లేకుండా రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10,000 కోట్లు సిద్ధం చేసిందట. మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. ప్రస్తుతం ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. ఎవరంటారు? కేటీఆర్ అంటారు. చూసుకో కథ ఎట్లుండదో, దొంగ అన్నట్టున్న కథ. కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ కానీ ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ పేజీలు అందరూ వరుసపెట్టి జమాయించుకొని వాళ్ళ పార్టీ కలుపుకున్నారు. ఏం న్యాయ కలుపుకున్నారంటే అది మా ఇష్టం అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడు. ఇక మాదే ప్రజాస్వామ్యం, మేము చెప్పిందే వేదన్నట్టుగా చేసిళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కలుపుకుంటారేమో, లేకపోతే ఏమో మొత్తుకుంటారు. అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం. మళ్ళీ దీంట్లో ఇంకో న్యాయం, కొత్త న్యాయం ఏం చెప్తానైనా, మేము ఒక్కొక్కరిని చేర్చుకోలేదు, ఒక్కసారి అందరిని చేర్చుకొని ఫిరాయించుడు కాదు మాది,
మొత్తం చేసుకుని వాళ్ళని విలీనం చేసుకుని చెప్పేసి అంటాను. మనం చూసినాం, టీవీలలో చూసినాం, యూట్యూబ్లలో చూసినాం. ఒక్కొక్కరు చేసుకున్నాం. ఒక్కసారి 100 మంది రాలే వాళ్ళ కాడికి. కాంగ్రెస్ వాళ్ళు 18 మందికి వెళ్తే 12 మందిని జాయిన్ చేసుకున్నాం. ఒక్కసారి 12 మంది వచ్చిలా రాలే కదా. అప్పుడు ఒకరు, అప్పుడు ఇద్దరు, అప్పుడు ముగ్గురు, అప్పుడు ఒకరు, ఇట్లా వచ్చి లాస్ట్కు 5 సంవత్సరాల లోపల 12 మంది అయింది. అట్లా లెక్క వేసి మనకే తెలుసు ఆల్రెడీ. మన దేశం ముచ్చట కూడా ఏం చెప్తారు, అబద్ధం ముచ్చట. వీళ్ళంతా ఒకసారి వచ్చారు కాబట్టి 12 మంది ఒకసారి వచ్చారు కాబట్టి వచ్చిందో 2/3 కాబట్టి 30లో 20 మంది వస్తే ఏదైనా కూడా 3వ వంతు వస్తే అది విలీనం అవుతుంది రాజ్యాంగబద్ధంగా ఉన్నది. అదే మేము చేసినామని చెప్పేసి అది గొప్ప చేసినట్టు చెప్తారు ముచ్చట కేటీఆర్. 18 మంది 3వ వంతు అంటే ఓ 7గురు పిలిచి మీద వేసుకున్నా కూడా పిల్లలు అయినట్టే. అప్పుడు ఏమైంది, 18 మందికి 12 మంది టీఆర్ఎస్కి వచ్చింది కాబట్టి విలీనం చేసుకుని చెప్పేసి అది గొప్ప చెప్తాడు. టీఆర్ఎస్ పని కూడా అదే అయితే కావచ్చు. ఇప్పుడు 39 మందికి ఆల్రెడీ ఇప్పుడు 30 అయిండు. ఇంకో మొత్తం 26 మంది వస్తే అయిపోతుంది. 10 మంది వచ్చిన అనుకో, ఇంకొక 16 మంది వస్తే టీఆర్ఎస్ పని కూడా గోవింద్ అవుతుంది. టీఆర్ఎస్ ఎల్పీని ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఇంకా 26 టోటల్గా 26 మందిని కాంగ్రెస్ కలుపుకుంటేనే ఆ కథ అవుతుంది. కాబట్టి 10 మంది వచ్చేళ్ళు ఇంకొక 16 మంది వస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కూడా ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో, ఈ నెల రోజుల్లో జరుగుతుంది. దాని లోపల ఈయన కేటీఆర్ ఎక్కడ పోయిండు, రాష్ట్రపతిపై ఫిర్యాదు చేస్తానట. రాష్ట్రపతి ఎందుకే, మీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా వచ్చిందని చెప్పేసి స్పీకర్కి ఇస్తే స్పీకర్ దగ్గర ఉంటుంది కథ అంతా. స్పీకర్ చెప్తే అయిపోతుంది అక్కడ. స్పీకర్కి మొత్తం తెలుసు కదా, ఎవరెన్నికాయలు, ఎవరే పార్టీలు ఉన్నారు, ఎవరే పార్టీ నుంచి ఎక్కడికి వచ్చినా మొత్తం తెలిసిపోతుంది. స్పీకర్ దాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ దగ్గర పెండింగ్ నుంచి 5 సంవత్సరాలు గడిచిపోయింది. అది గడిచి చరిత్ర అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి వచ్చరికి అదే కంటిన్యూ అవుతుంది. మీరు చేసిందే ఇక కంటిన్యూ అవుతుంది. దానికి లవోదేవం మొత్తుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఫిరాయింపు చట్టం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కేటీఆర్ మొత్తుకుంటాడు. ఫస్ట్ టైంలో 2014 గెలిచినప్పుడు తలసాని శ్రీనివాసరావు ఎంత తిట్టిండు కేసీఆర్ను, బూతు మాటలు ఒకటే. సరే అట్ట తిట్టిందా, సరే జాయిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏమైంది, అసలు వీళ్ళ పార్టీ కాదు జాయిన్ చేసుకున్నాడు, అసలు రిజైన్ చేయలేదు పార్టీకి. వేరే పార్టీలకు గెలిచిన అతన్ని మంత్రి పదవి ఇచ్చారు డైరెక్ట్గా. అది ఎట్లా సాధ్యం, అది రాజ్యాంగంలో ఉండదు అట్లా ఏమని. ఎవరైనా సొంత పార్టీకి వెళ్తేనే ఉంటుంది, లేదా రాజీనామా చేసుకుని మళ్ళీ వెళ్తుంటుంది. ఆ పార్టీలు టీడీపీలకు గెలిచినా కూడా రాజీనామా చేయకుండానే ఈ పార్టీలకు గెలిచిన తర్వాత డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చిండు. అంటే అది మీకు గలపలేదు అప్పుడు ఆ తప్పు. వాళ్ళు చేసినప్పుడు తప్పు చేస్తున్నాం అన్ని రైట్ అవుతాయి, వేరే వాళ్ళు చేస్తున్నాం ఒప్పు అవుతాయి. ఇది కేటీఆర్ కథ, ఇది కేసీఆర్ కథ. వీళ్ళ అహంకారం ఇంకా కూడా తగ్గలేదు. ఆల్రెడీ నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు అడిగిళ్ళు, మరి మీరు కూడా పోయినప్పుడు చేసిలు కదా, మీరు అధికారం అప్పుడు కూడా కాంగ్రెస్ లో ఫిరాయించుకున్నారు కదా అంటే, అది ఫిరాయింపు కాదు, మేము అందరూ ఒకసారి చేసుకున్నాం కాబట్టి అది రాజ్యాంగ పద్ధతి చేసుకున్నామని చెప్పేసి బుకాయింపు ముచ్చట చెప్తారు. అదే నమ్మే ముచ్చటేనా, అది మనకు తెలుసు. సరే విలేకరులు చెప్పినంత మాత్రమే మనం యూట్యూబ్లో ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినాయి ఇప్పుడు వచ్చినా కూడా బయటికి వెళ్తాయి. ఒక్కొక్కరిని చేసుకుని లాస్ట్కి 12 మంది చేసుకున్నారు, అది అందరూ తెలిసిన ముచ్చటే. దాన్ని ఒకసారి చేసుకుని అని చెప్పి ఒక లెటర్ రాగానే అయిపోతుంది. అయ్యా వాటి చేసి బమ్మిని తిమ్మి చేసేట్లా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళకు చతురత దీంట్లో మాత్రం బాగుంది. జనాలు గ్రామించిళ్ళు. అలా వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ మాటలతోనే కోటలు వెళ్తారు. వీళ్ళు మాటలతోనే అది చేస్తారు తప్ప జనాలు చేసింది ఏం లేదు. వీళ్ళే చెప్తున్నావు ఇట్లా, వేరే చెప్తున్నావు ఇట్లా, కాబట్టి వీళ్ళు మారరు, వీళ్ళ కథ గింత అని చెప్పేసి జనాలు టీఆర్ఎస్ను మూల కూర్చోబెట్టిండు. వీళ్ళు ఏం చేసిళ్ళు, కాంగ్రెస్ గెలిచినాక నెలకు 2 నెలలకు 3 నెలలకు ఈ ప్రభుత్వం పడిపోతాను స్టార్ట్ చేసిళ్ళు. పడిపోతాను ఎందుకంటారు అసలు వీళ్ళని వాళ్ళు అసాధ్యం కావట్లేదు. ఎప్పుడైనా కూడా గెలిచినాక 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా కూడా ఫుల్ మెజార్టీ ఉన్నప్పుడు, ఫుల్ మెజార్టీ ఆల్రెడీ ఉంది కాంగ్రెస్కి. మరి ఎందుకు ఆ మాట అంటే ఇంతకుముందు 40 సంవత్సరాలు చేసిన అనుభవం ఉండే, 80,000 పుస్తకాలు చదివిన తెలివి ఉండే, ఇదంతా ఎక్కడ పోయింది కథ. ఆయన అంటే అన్ని మరి కొడుకో రకంగా మాట్లాడతాడు, కేసీఆర్ ఓ రకంగా మాట్లాడతాడు, జనాలు పరిచయం చేసేటట్టు మాట్లాడతారు తప్ప మీరు జనాలు కొరిగే పని ఒక్కరు కూడా చేస్తలేరు. జనాల తరపున మాట్లాడిన ఇప్పటికైనా 5 సంవత్సరాలు మళ్ళీ మీకు ఛాన్స్ ఇద్దరుకోవచ్చు. అంతేగాని మాకు అధికారం పోయింది, ప్రజలే తప్పు, మాకు ఓటు వేయకపోవడానికి వీళ్ళు అయ్యో మాట్లాడతాడు. వీళ్ళు మళ్ళీ రాగానే ఏం చేస్తారు, 3-4 నెలలకే ఈ పదవి గవర్నమెంట్ పోతుంది, వచ్చే 15 ఏళ్ళు మనది అంటాడు. ఎట్లా సాధ్యం అంటే నువ్వు మాట్లాడితే నిజమైపోతుంది. కేసీఆర్ ఏమంటాడు, వచ్చే మీరు ఎవరు వేరే పార్టీలో పోవద్దు, వచ్చే నెక్స్ట్ టైం నుంచి గెలిచి 15 సంవత్సరాలు వరుసగా మనదే అధికారం ఉంటే అంటాడు. అంటే నీ ఇష్టమేనా మాట్లాడితే జనాలు ఓట్లు వేయాల్సిన పని లేదు, జనాల అభిప్రాయం అవసరం లేదా. ఇంకా కూడా అహంకారం తగ్గలేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. అదే అహంకారం ఉంటే మాత్రం మళ్ళోసారి అసలు ఈ ఒక్కటి కాగా ఈ ఎంపీ సీట్లలో ఒకటి 0 చేసిళ్ళు, ఎమ్మెల్యే ఎన్నికలు కూడా 0 చేసే కథ అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండి జనాల కోసం పోరాడాలి తప్ప ఇట్లా మాట్లాడితే మాత్రం మీది ఉన్న 0 అవుతుంది. తర్వాత నెక్స్ట్ టైం బీజేపీను కాంగ్రెసే పోటీలో ఉంటే తప్ప మీ పార్టీ ఉనికే ఉండదు. కేసీఆర్గా ఫామ్ హౌస్ దాటాడు ఇక బయటికి.
ఆయన ఎన్నికలప్పుడు బయటకు వస్తుంది తప్ప ఎన్నికలు పోతే జనాలతో అవసరం లేదు. ఆయన ఎవరు కావాలని మనిషి ఇప్పుడు అందరు ఫామ్ హౌస్ పిలుచుకొని కలిసి ఫోటో దిగుతాడు. ఇక ఆయన పని అయిపోయింది, ఆయన వచ్చిన కూడా వేస్ట్ వచ్చేట. ఇవి 20